పాకిస్తాన్ లీడర్ ఒకడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ మీద గనక భారతదేశం ఎటువంటి మిలిటరీ యాక్షన్ తీసుకున్నా, ఏమన్నా దాడి చేస్తే మా రైఫిల్స్, మా వెపన్స్ అన్ని భారతదేశానికి గురిపెడతాయంట. గురిపెట్టినాయి కదా ఆపరేషన్ సింధూర్లో. ఏమైందిరా? ఏమైంది? గురిపెట్టినవి అన్ని మొత్తం మీకే పేలినాయి కదా 9 సైట్స్ లో. మీ న్యూక్లియర్ ఎక్కడైతే దాచిపెట్టారో అది కూడా గట్టిగానే పేలింది కదా. ఏమైంది? మీకు గురి పెడితే ఆ గురి మీకే తిరుగుతుంది. ఒరే, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రజలకి ఏదో, మీ ప్రజలకి ఏదో చెప్పాలి, మేము కూడా తోపులం అన్నట్టే. కానీ మీకు తెలుసు మీ సత్తా ఏంటో. భారతదేశంతో పెట్టుకుంటే మీ బతుకులు ఏమవుతాయో మీకు తెలుసు. ఆర్ఎల్స్ ఇదే ప్రతి ఒక్కడు ఏదో ఒకటి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈ లీడర్ కూడా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు కలిసిపోతారు. డైరెక్ట్ గా మీ దేశం మీదకి వచ్చినప్పుడే మీరేం పీకలేకపోయారు. ఇటు బంగ్లాదేశ్ కు సపోర్ట్ కింద మీరు వచ్చి ఏం చేస్తారా? బంగ్లాదేశ్ ఒక్క పూట పని అంతే. ఫ్రాంక్లీ స్పీకింగ్ పాకిస్తాన్ కూడా ఒక పూట పనే. కాకపోతే వీ హ్యావెంట్ అటాక్, వీ డిఫెండెడ్ ఆ టైంలో అంతే. అటాక్ చేస్తే వేరేలా ఉండేది. మీకు చెప్పి ఆ రోజు పేలిస్తేనే ఏం పీకలేకపోయారు. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమైనా ఉంటే ఏముంటది? మీరు సర్ప్రైజ్ అవడం తప్పితే ఇంకేం లేదు కదా. సో ఈ లీడర్స్ అందరూ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారే కానీ మీ దేశం కోసం కూడా మీరేం చేయట్లేదు కదరా. భారతదేశం మీద కక్షతోనే మీ దేశాన్ని నడిపిస్తున్నారు. మీ ప్రజలతో ఓట్ బ్యాంక్ ఓట్లు వేయించుకుంటున్నారే కానీ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ యువర్ నేషన్. ఫస్ట్ మీ దేశం చక్కగా చూసుకో, తర్వాత పక్క దేశానికి హెల్ప్ చేద్దు గానీ.